గానాల వారసుడా జీవితును నిత్యము నీ నీడలో ఆస్వావలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవితు పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము గలవడవైన యేసు ప్రభువా, ఇదిగో నా ఈ బిడ్డలను దీవించి ఈ కార్యక్రమం అంతా నీ మహిమకరంగా నడిపించుకున్నాను. యేసు నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను యవనస్తులైన శామ్యుల కొరకు దివ్య కోసం ప్రార్థన చేస్తున్నాము. ఇద్దరు యవన బిడ్డలను కూడా మీరు నాయన నిశ్చయించారు. భయనిది ప్రేమ, యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. మరి సుధాకర్ ఇలాగే ఇంకా దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు మరి శ్రేష్టమైన సమయానికి మనం వచ్చిన బైబిల్లో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు అయితే వివాహానికి ముఖ్యంగా మొట్టమొదటిగా పెళ్లి చూపుల కార్యక్రమం ఉంటుంది, రెండోదిగా ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఉంటుంది, మూడవదిగా ప్రధాన కార్యక్రమం ఉంటుంది, నాలుగవదిగా వివాహం ఉంటుంది, ఐదవదిగా శోభనాలు. దాంతో ఈ కార్యక్రమాలు ముగించబడతాయి. అయితే మనం ఇప్పుడు రెండో కార్యక్రమంలో ఉన్నాం. మొదటి కార్యక్రమం పెళ్లి చూపు కార్యక్రమాలు అయిపోయినాయి. ఇది కేవలం మరి ఎంగేజ్మెంట్ కనుక ఎంగేజ్మెంట్ అంటే తెలుగులో నిశ్చితార్థం.
ఇంకా ఇంగ్లీష్లో ఒకే మాట వాడారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే హోషేయ గ్రంథంలో మాట ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ఒకసారి 2వ అధ్యాయము 19వ వచనంలో, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. తెలుగులో చెప్పాను కదా, మరి నిశ్చితార్థం కానీ బైబిల్లో దాన్నే ప్రధానమని కూడా అంటారు. కనుక ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్తున్నాడంటే, నేను ప్రదానం చేసుకున్నాను. ఎందుకు ప్రదానం చేసుకున్నాడు దేవుడు అంటే, నిత్యము నీవు నాకు ఉండునట్లు. కనుక ఈ రోజున ప్రియ కుమార్తె దివ్యని మరి బాబు శామ్యుల్ ఏం చేస్తున్నాడంటే ప్రదానం చేసుకుంటున్నాడు, అంటే నిశ్చితార్థం చేసుకుంటున్నాడు, ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాటలు నిత్యము నీవు నాకు ఉండునట్లుగా. కనుక ఈరోజు నిశ్చితార్థం జరుగుతుందంటే ఇంచుమించుగా పెళ్లి అయిపోయినట్లుగా. మీరు ఆశీర్వదించండి. మీ సేవకుల యొక్క సమక్షంలో, పెద్దల యొక్క ఆధ్వర్యంలో, సంఘం ఎదుట వీరిద్దరు కూడా నాయన మరి తండ్రి ఎంగేజ్మెంట్ పరిచయముతో నా మదిని గెలిచా, నీ పలకరింపుతో నా దిశను మార్చిన అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచా, నలుగురితో నేనున్నా ఇడిపడి నీకై నడిచా, నీ పరిచయముతో నా మదిని గెలిచా. ఎదురవధిక నీ తలపే జతపడితే, ఏ గురుతు నిలబడదిక నీ పిలుపే వినపడితే, నాలోని లోతు చూపిన నీ పరిచయముతో నిలువునానే వెలిగి వెలుగులలోనే మునిగా అదని సరేవో తడివి పరవశమై పైకెగిరా. ప్రతి క్షణముని నా వరకు నడిపినది నీ మహిమే, ప్రతి మలుపుని తీరముగా మలిచినది, నాలోని నన్ను చేర్చిన నీ పరిచయముతో, నీ పరిచయముతో నా కలని కలిసా, నీ వెలుగు వానలో నే తడిసిపోయిన అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచా, నలుగురితో నేను విడిపడి నీకై నడిచా, చివరి దాకా నిలిచే హృదయము కలిసి ఉండే వెలుగులోనా
కలిసిపోయే బతుకులోనా ఆకాశాన చంద్రుడైనా దొంగి చూసే వేడుకైనా అందమైన అల్లరేదో చిందుతున్న నవ్వులే అలలై ఎగిసిన సందడి పురకలు వేసే కలకలలే చిలిపిగా తోడై తలుపులు తీసే ఎంత బాగుంది బంధమే వీడిపోదింకా ఆనందమే తడబడుతున్నా తగదివిలెన్నో నిలబడలేని నిమిషములెన్నో ఎన్నో పదమన్నా పదనిసలెన్నో అడుగులు పడని కదలికలెన్నో ఎన్నో పువ్వులన్నీ నవ్వుతున్నా పువ్వులెన్నో పోగుతున్నా సంబరాల సంబడేదో అంబరాలే అంటుతున్నాయే సరిగమ సాగే సాయంత్రాలే మధురిమలే సరిగా గుర్తుకు వస్తున్నాయే ఎంత బాగుంది బంధమే వీడిపోదింకా ఆనందమే తడబడుతున్నా తగదివిలెన్నో నిలబడలేని నిమిషములెన్నో ఎన్నో పదమన్నా పదనిసలెన్నో అడుగులు పడని కదలికలెన్నో ఎన్నో ఏ దైవం కలిపిందో ఏ చిత్రం జరిగిందో ఏ దారి లేకున్నా ఒక తోడును దరి చేర్చే జతగా నీకోసం నేనంటూ ఈ జన్మే నీదంటూ ఏడడుగులు నడిపించి ఒక కన్నుల పండుగలా తొలి చిగురుల కాపురమే ఎద నిలిచిన గోపురమై అరవిరిసిన జీవితమే ఒక ప్రేమ సంతకం అడిగే కలనిజముల కలయికలో పసిమొలకల చేరికతో అనురాగమే ఊయలగా అనుబంధమే ఊపిరిగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా వరదూతలైనా నిన్ వరదూతలై
నిరుపమ బల బుద్ధి నీతి ప్రభా కూర్చున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయువని కలయం వలెనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మలను పట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనం ఎక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవుడిచ్చిన వాక్యం దీవించును గాక. జరగబోతున్న కార్యక్రమం ఈ రోజు నుంచి ఇంతవరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఆశీర్వాదకరంగా దేవునికరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ నామంలో సమయాలను ప్రభు పెళ్లి కుమారుడుగా సిద్ధం చేసి కూర్చోబెడుతుండగా నాయన మీరే సహాయం చేసి దీవించి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకున్నారు. నీ లేఖన ప్రకారంగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి ఆదిలోనే ఆదాముకు సాటి అయిన సహాయం చేసినట్టు ఈ దినానికి కుమారుడు కూడా మీరు నాయన సాటి అయిన సహకారం సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. పెండు కుమారుడుగా ఇదిగో మేము సిద్ధపరుస్తూ ఉన్నాము తండ్రి. మేము అక్షంతలు 7వ తారీఖున నీ కుమారుని ప్రభా పెండు కుమారుడుగా నియమించి ఉన్నావు, నీకు వందనాలు. యేసయ్యా, ఈ బిడ్డను ఇది మొదలుకొని ప్రభువా la 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 కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధం, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం
కలనైన ఎన్నడూ విడువదు. మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను, నీ ఆశని తీర్చెను. మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను, ఆశనే తీర్చెను. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా, వేచి ఉన్నది నీ బంధం, కోరుకున్న చెలిని పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా, వేచి ఉన్నది నీ బంధము. లాల 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 కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభ తరుణం, ఇది దేవుని కార్యం శుభ తరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభ తరుణం, ఇది దేవుని కార్యం శుభ తరుణం. మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం.
బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం, వధూవరులకు ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. వధూవరులను ఏకము చేసి, వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు, నూతన దంపతులుగా మలచినావు. మహిమ ఘనత యేసుకే యుగ యుగ
వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు పుష్పములన్నీ విరబూసినవి పుష్పములన్నీ విరబూసినవి శుభమంగళం నీకు శుభమంగళం శుభమంగళం నీకు శుభమంగళం మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు మహిమా జరుగుతున్న వివాహ కార్యక్రమం అయ్యా మహిమకరంగా బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి ప్రతి విధమైన ఆటంకాల శక్తులు దూరపరిచి అయ్యా నామానికి అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢతను కలుగజేసి అతడు నిద్రించినప్పుడు తన ప్రక్కలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తన ఆదామును తీసిన ప్రక్కలను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము వెళ్ళెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నానైనబడను. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తులను వారు ఏకశరీరమయ్యుందురు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన ఇంటిలో దీవించుగాక. ఆమేన్. 33వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నవారు, పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడాలి.
మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అతని మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకున్నాను. అటువలనే పురుషులు కూడా తమ స్వంత శరీరం వలె ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను. వారిద్దరూ ఏక శరీరమవును. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్తున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకోవలను. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు. వివాహం చేసుకున్నటువంటి వారు ప్రత్యేకంగా వందనాలు. నాన్నగారు ప్రత్యేకంగా వందనాలు. మూడవ వాక్య ప్రమాణాన్ని చూస్తున్నాం. చదువుతున్నాం. మూడవ దిన గణంలోని కారణంలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉంది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహంకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పక యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకను రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయడం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడింది. యేసు ఆ బాణాలను నెలతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపి అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు నుంచి విందు ప్రధాని ఒకటి తీసుకొని పోయిందని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షరసం ఎక్కడ వచ్చానో ఆ నీళ్లు నుంచి తీసుకొని పోయిన పరిచారకుడికే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియలేకపోయింది. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు చూపించినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుడు పిలిచి ప్రతి వాడు మొదటి నుంచి ద్రాక్షరసం పోసి జనులు మధ్యలో ఉన్నప్పుడు జబ్బురసం పోయాడు. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని ఆయనతో అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి క్రియలను చేసి తన మహిమను బయలుపరిచింది. అందువల్ల ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంటుంది. దేవుడిచ్చిన పరిశుద్ధ లేఖనాన్ని దీవించుగాక. ఆమేన్. ఈ బైబిల్ సంకల్పంలో మీకు స్తోత్రాలు. ఒకటి చేయడానికి మీరు సమకూర్చిన సమయం కొరకు నామాన్ని ఇస్తారు. ఈ సమయంలో దైవజనులు అభిషేకులు కూడా నాన్నగారు ద్వారా స్తోత్రాలు. పరిశుద్ధుల సాధన మధ్య సంఘం మధ్య కుటుంబ సభ్యుల మధ్య తండ్రి వారిని ఐక్యపరిచి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం కుటుంబ వ్యవస్థలో పిల్లలు నడిపించుకుంటూ స్తోత్రాలు. పిల్లలకి ఆశీర్వాదం ప్రకటిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఒక శ్రేష్టమైన కుటుంబాన్ని కట్టుబడి వారి ప్రాణాలను సిద్ధపరచడం పాపం చేస్తున్నాను. దీవించండి, ఎవరినో దీవించినంత ప్రేమ వారిని ఐక్యపరచడం ప్రాపం చేస్తున్నాను. మీకు మహిళ ఈ కార్యక్రమం జరిగించి మనిద్దరిని ప్రేరేపించిన ఎంపీ కుమారుడు సమయాలు అలాగే రమ్మగారిని మన యజమాని గారిని ప్రేరేపించిన వివాహం మీ సముద్రంలో కలిగిస్తున్నాయినా
పెళ్లి కుమారుని దీవించండి, ఆశీర్వదించండి. ఇవాళ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించండి. భవిష్యత్తులో ప్రార్థన అద్భుతంగా జరిగించమని మహిమను వెలుగొందుతామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన అదృష్టం అది దేవుడికి మహిమ. మరి నాగరిక స్థానం ఇస్తున్నాం. అందరూ కొట్టాపడ కొట్టి వారి పక్షాలు వచ్చిన బంధుమిత్రులకి, ముఖ్యంగా వేదిక అలంకరించిన దైవ సేవకులకి, విశ్వాసులకి, ప్రాంతవాసులకి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. వివాహం అనే పద్ధతి లేక ఈ వ్యవస్థ మనం ఏర్పాటు చేస్తున్నది కాదు. ఈ వివాహ పద్ధతిని ఏర్పాటు చేసింది దేవుడు. అందుకే వివాహంలో దేవుని ఎక్కువ కనపరచాలి. ఒకసారి అందరము లేచి నిలబడి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, మానవుల మేలు కోసం వివాహం అనే పద్ధతిని ఏర్పరిచినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ భూమి మీద మొట్టమొదటి దంపతులైన ఆదాము హవ్వలను ఏదేను తోటలో మీరే పురోహితులుగా ఉంది వాళ్ళు ఎలా జతపరిచావో ఈ సమయంలో ఈ వేదిక మీద ఆత్మస్వరూపిగా వచ్చి భరత్ కుమార్ని శుభలక్ష్మి కూడా జతపరచమని ప్రార్థిస్తున్నారు. మీ సహాయం లేకుండా ఏ కార్యమే మంచిగా చేయగలుగుతారు. ఇంతవరకు ఈ పక్షాల మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఈ సమస్యని ఈ వివాహాన్ని మీరు చేసిన వారందరినీ దర్శించండి. అందరూ శబ్దం పాటించడానికి వాళ్ళకు సులువుగా లోబడి జ్ఞానం ఇవ్వండి. ఇక్కడ ఎలాంటి అల్లరి నీచి కార్యం జరగనివ్వండి. ఈ మండపంలో ఈ సన్నిధి ఇవ్వండి. సాతాన క్రియలను నయపరచండి. నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి నిశ్శబ్దం. దేవుడు ఎందుకు పెట్టాడంటే మానవుల యొక్క మేలు కొరకు అని రాయబడింది బైబిల్. మానవుల మేలు కొరకు దేవుడు వివాహం అనే పద్ధతి పెట్టాడు. వివాహం అనే పద్ధతి లేకపోతే మనుషులు కూడా ఒక జంతువులాగా ఒక పశువులాగా జీవించుదురేమో. అందుకే దేవుడు మానవుడికి వివాహం అనే పద్ధతి పెట్టాడు. మానవుని యొక్క మేలు కొరకు.
ప్రియులారా, వివాహంలో దేవుడికి ఉన్న ఉద్దేశం ఏంటంటే వివాహం చేసుకున్న భార్య భర్తలు ఇద్దరు వాళ్ళిద్దరుగా ఉండకూడదు, ఇద్దరు కలిసి ఏక శరీరముగా ఉండాలి. అది దేవుడి యొక్క ఉద్దేశం. కాబట్టి వివాహ బంధం ఇది జీవితకాల బంధం అని కూడా చెప్తారు. పెళ్ళంటే 100 ఏళ్ల బంధం, ఇది జీవితకాల బంధం. ప్రియులారా, వివాహం చేసుకోమన్నారు కదా అని మనసు వచ్చిన వాళ్ళందరినీ వివాహం చేసుకోకూడదు. ప్రతి పురుషుడికి ఒకే భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి ఒకే భర్త ఉండాలి. అది దేవుడు నిర్ణయించింది. భార్యకి భర్త, భర్తకి భార్య నమ్మకంగా కాపాడించారు. అది దేవుడు పెట్టిన పద్ధతి. అయితే భార్య భర్తలు ఏక శరీరంగా ఉండాలంటే అంత సాధ్యపడే పని కాదు. అందుకే దేవుడు వారిద్దరూ నెరవేర్చవలసిన ధర్మాలు బైబిల్లో రాయించారు. ప్రతి స్త్రీ వివాహం చేసుకున్న తర్వాత ఆమె నడపవలసిన ధర్మం ఏంటంటే భర్తకి లోబడి ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 33వ వచనం వరకు ఆ వాక్య భాగాన్ని ఇప్పుడు చర్చించడం జరిగింది. ప్రభువుకు లోబడినట్లు లోబడ్డారు. చూడండి, సంఘం, దేవుడి సంఘం ఎలాగైతే దేవుడికి లోబడుతుందో అలాగే స్త్రీ కూడా ప్రభువుకు లోబడినట్లే భర్తకి లోబడాలి. ఎందుకు లోబడాలి అది కూడా బైబిల్ చెప్తుంది. భర్త భార్యకి శిరస్సు అంటే, శిరస్సు లేకపోతే ఈ బాడీ, ఈ శరీరం ఎంత లావుగా ఉండనివ్వండి, ఎంత తెల్లగా ఉండనివ్వండి, ఎంత ఎత్తుగా ఉండనివ్వండి, శిరస్సు లేకపోతే చిటికినేడు కూడా కాదు. ఈ బాడీ నుంచి శిరస్సు వేరు చేసేస్తే చిటికినేడు కూడా కాదు. భర్త లేకపోతే ప్రియులారా, ఆ భార్యకి రక్షణ లేదు. రక్షణ, సంరక్షణ. బాడీకి శిరస్సు అయితే భార్యకి భర్త. సంఘానికి యేసు ప్రభు రక్షకుడు. బైబిల్ ఎంతో సవివరంగా చెబుతుంది విషయాలు. కాబట్టి నా భర్త నాకు శిరస్సు అయి ఉన్నాడు, అతను నాకు రక్షకుడు, కాబట్టి నేను అతనికి లోబడాలి అని చెప్పి ప్రతి స్త్రీలు కూడా వివాహం చేసుకున్నాక వాళ్ళ భర్తలకు లోబడాలి. వివాహం అవ్వనంతసేపు సహజంగా ఆడపిల్లలేంటి, మగపిల్లలేంటి తల్లిదండ్రులకు లోబడి ఉంటారు. అది ధర్మం. తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి పిల్లలు. అయితే పెళ్లి అయిపోయిన తర్వాత మాత్రం స్త్రీలు తమ భర్తలకే లోబడాలి. అది స్త్రీ కాదు. ఏ విషయాల్లో లోబడాలి అని అడిగితే అది కూడా అక్కడే రాసేసారు. అన్ని విషయాల్లో లోబడాలి. భార్య భర్తకి ఈ విషయం ఆ విషయం లేదు, అన్ని విషయాల్లో లోబడాలి. పట్టుకునే వస్త్రాల దగ్గర నుండి తినే ఆహారం వరకు కూడా భర్తకే భార్య లోబడాలి. మీకు నచ్చింది చెప్పండి, అది ధరిస్తాను, మీకు నచ్చింది చెప్పండి, అది వండుకుందాం అని ఏ స్త్రీ అయితే చెప్తారో ఆమె చాలా జ్ఞానురాలు కూడా. బైబిల్ చెప్తుంది, జ్ఞానురాలట తన ఇల్లును పట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెట్టుకుంటారు. స్త్రీకి ఉండవలసిన జ్ఞానం ఏంటంటే భర్తకు విధేయత చూపించడం. భర్తకి విధేయత చూపించిన స్త్రీయే జ్ఞానవంతురా. భర్తకి విధేయత చూపించిన స్త్రీ ఎంత చదువుకున్నా
అవి మాత్రం మూఢురాలే, జ్ఞానం లేదు రాలే. భర్తకు లోబడిన స్త్రీయే జ్ఞానురాలను ప్రయోగించారు. జ్ఞానురాలు తన ఇల్లు కట్టుకుంటారు, కుటుంబాన్ని కడతారు. కాబట్టి స్త్రీలు ఈరోజు వివాహం చేసుకుంటున్న పెళ్లి కుమార్తె చెప్పలేకమే కాకుండా ఈ వివాహానికి వచ్చిన స్త్రీలు అందరూ గ్రహించాలి. బైబిలు కొందరికి కాదు, అందరికీ. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా, మీరు క్రైస్తవులు అవ్వండి, క్రైస్తవేత్తలు అవ్వండి, అందరికీ బైబిల్ చెప్తుంది భర్తకి భార్య లోబడాలి. ఏ స్త్రీ తన భర్త లోబడతారో ఆ స్త్రీ జ్ఞానవంతురాలు. కాబట్టి ఆ విధేయత అనేది స్త్రీలకు ఉండాలి. తర్వాత భర్త ధర్మం. వివాహం చేసుకుంటున్న పెళ్లి కుమారుడు, భర్త కుమారు గారు, అంతేకాదు ఊరు వచ్చిన ఈ వివాహానికి చేసిన పురుషులందరూ వినాలి. ప్రతి పురుషుడు వివాహం చేసుకున్న తర్వాత తన భార్యని ప్రేమించాలి. అది మీద భార్యని ప్రేమిస్తారంటే తను ప్రేమించుకుంటున్నట్టే. ఎందుకంటే భార్య మీకు దేహం, భార్యకి మీరేమో సెల్స్. కాబట్టి ఆమెను ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమించుకుంటారు. అయితే భార్యని ఎలా ప్రేమించాలో కూడా బైబిల్ చెప్తుంది. తల్లిదండ్రులను ప్రేమించినట్లు, అన్నదమ్ముని అక్క చెల్లెల్ని ప్రేమించినట్లు, ఇరుగుని పొరుగుని ప్రేమించినట్లు, లేకపోతే బంధువుని స్నేహితుల్ని ప్రేమించినట్లు ప్రేమించుకోండి. భార్యని సొంత శరీరంగా ప్రేమించు. మీ సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటారో అలాగే మీ భార్యని ప్రేమించు. సొంత శరీరాన్ని మీరు పోషించుకుంటారు, అలాగే మీ భార్యని ఈ రోజు నుంచి పోషించాలి. మీ సొంత శరీరానికి ఏ హాని చేసుకోరు, భార్య కూడా ఎలాంటి హాని తలపెట్టకూడదు. మీ సొంత శరీరాన్ని అవమానపరచుకోరు, భార్యని ఎప్పుడు కూడా అవమానపరచుకోరు. ఆవిడ తెలియని విషయాలుంటే మీరిద్దరూ ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు ఆమెకు చెప్పాలి తప్ప అందరూ పెట్టి అవమానపరచుకోరు. మీ దేహాన్ని ఎలా కాపాడుకుంటారో అలాగే మీ భార్యని కాపాడాలి. యేసు ప్రభువారు తన సంఘాన్ని ఎలా కాపాడుతున్నాడని బైబిల్ చెప్తుందంటే కంటి పాపలాగా. మీరు కూడా మీ భార్యని కంటి పాపలాగే కాపాడాలి. ఆవిడ మీద ఏ వాళ్ళకూడదు, ఆమెకు దోమకూడదు. అతను ఎదురు పెట్టేస్తారు ఈరోజు మా అందరి సమక్షంలో. ఈ గురించి ఆవిడ బాధ్యత మీదే. తల్లిదండ్రులు మరిపించేలా ప్రేమించాలి. కాబట్టి తల్లిదండ్రులు జ్ఞాపకం రాకూడదు. ఒకవేళ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వచ్చి రమ్మన్నా ఆయనకి కుదరదు, నేను వచ్చేస్తే అని వెళ్ళడానికి ఇష్టపడకూడదు. అంతగా తల్లిదండ్రులు మరిపించేలాగా భార్యని భర్త ప్రేమించాలి. మరి అది పురుషుడు ధర్మం. మీరు ఆమెను అలా ప్రేమిస్తే ఆవిడేమో మీకు విధేయులైతే మీ మధ్య ఎవరు ఉండాలో తెలుసా? అందరం ఇప్పుడు ఉంటాం, ఎవరికట్టుగా వెళ్ళిపోతాం. మీతో దగ్గర బంధువులు ఉంటారు, వాళ్ళ 10 రోజులు వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు కూడా మీతో ఉంటారు. మీతో ఎల్లప్పుడూ ఉండేది ఎవరంటే యేసు ప్రభువే. యేసు ప్రభువే ధర్మాలు పెట్టారు కాబట్టి, యేసు ప్రభువే వివాహ పద్ధతి ఏర్పరిచారు కాబట్టి, వివాహం అనే వ్యవస్థకి మూలకారణం యేసు ప్రభు కాబట్టి, వివాహం చేసుకున్న దంపతులు వాక్యానుసారంగా ప్రేమ విధేయతలు కలిగి ఉంటే మీతో ఎప్పుడు ఆయన ఉంటాడు. తర్వాత భర్త నాక వారికి ఏమొచ్చినా మీరే భరించాలి. మీ దేహానికి ఏమొచ్చినా మీరు ఎలా భరించుకుంటారో ఈ రోజు నుంచి ఆవిడకి ఏమొచ్చినా మీరే భరించాలి. భర్త అనే మాటకు అర్థం ఏంటంటే భరించేవాడు. ఈ రోజు నుంచి ఆమెను మీరే భరించుకోవాలి.
ఏమొచ్చినా సరే అది మీరే చూసుకోవాలి. అంత పూర్తి బాధ్యత ఈ రోజు నుంచి మీ మీద పెట్టబడతాం. కాబట్టి మీరిద్దరూ మీ మధ్య దేవుడు ఉంటాడు. మీరిద్దరూ కలిసి ఆ దేవుడికి ప్రతి విషయాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభువా నా అడుగుడి మీకు ఇవ్వవాలి. మీరు అడిగిన వారిని బంధువులు ఎవరు, స్నేహితులు కన్నా తల్లిదండ్రులు కూడా ఇవ్వలేదండి. వాళ్ళు ఇవ్వగలిగిస్తారు, కానీ మీకు లేని అని ఎవరు ఇవ్వలేదు కదా. మీకు కావలసినవి ఏమి ఇవ్వగలిగేవారు ఎవరంటే దేవుడు. ఆయన అడుగుడి మీకు ఇవ్వకూడదు. తప్పకుండా మీకు ఏం కావాలో దేవుడిని అడగాలి. అందుకే చూడండి, యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో ఒక వాక్య భాగం చదివించారు. యేసు ప్రభువారు కానా అనే ఒక ఊళ్ళో పెళ్లికి వెళ్ళారు. ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయిందట. యోహాను సువార్త 2:3లో ఏమని రాస్తుందంటే అది లేదని యేసయ్య చెప్పారు. లేదని చెప్పగానే యేసయ్య వాళ్ళకి ద్రాక్షారసం ఇచ్చారు. అదేదో చెబుతోటో పిండితోటో ఇవ్వలేదు, బాణంతో ఇచ్చేసాడు. అది ఒక బాణం 2 బాణం కాదు, 6 బాణాలు ఇచ్చారు. అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వగలిగేవారు ఎవరంటే యేసు ప్రభువు. మనకి లేని ఇవ్వగలిగే వారు ఎవరంటే యేసు ప్రభువు. బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు. ఈరోజు నూతనంగా మీరు జతపరచబడుతున్నారు కాబట్టి మీకు ఎన్నో అవసరాలు ఉంటాయని ఏదో ఒక వస్తువులని, వస్త్రాలని, వెండి బంగారాన్ని ఇలాంటివి చిన్న వికల్పు చేస్తారు. అది వేరు. కానీ మీకు లేవని ఎవరు చెప్పినా ఇవ్వలేదు. ఒక దేవుడికి దేవుడే ఇవ్వాలి. కాబట్టి మీరిద్దరూ మీకున్న అవసరాలన్నీ దేవుడికే చెప్పాలి. ఇప్పుడు వరకు విడివిడిగా ఉన్నారు, విడివిడిగా